కింగ్ అక్కినేని నాగార్జున, తమిళ స్టార్ హీరో ధనుష్ల కొత్త తెలుగు తమిళ పాన్ ఇండియా సినిమా కుబేరా రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 12 రోజులు కంప్లీట్ అయింది. ఈ 12 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఈ సినిమా వచ్చేసి 32 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి 30 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 12 రోజుల్లో కుబేరా సినిమా 62 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక తమిళనాడు నుంచి 19 కోట్లు, కర్ణాటక నుంచి 11 కోట్లు, కేరళ నుంచి 1 కోటి, హిందీ నుంచి 3 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 30 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కుబేరా సినిమా 12 రోజుల్లో 127 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 16 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్లు 13 కోట్ల కొంటే 3 కోట్ల లాభాలతో తెలంగాణలో సూపర్ హిట్ అయింది. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 4.5 కోట్ల కొంటే ఇక్కడ 4.5 కోట్ల షేర్ వచ్చి బ్రేక్ ఈవెన్ అయింది. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 15.5 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి 17 కోట్ల షేర్ వచ్చి 1.5 కోటి లాభాలతో హిట్ అయింది. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 33 కోట్ల కొంటే 12 రోజుల్లో 37 కోట్ల షేర్ వచ్చింది. అంటే 4 కోట్ల లాభాలతో క్లీన్ హిట్ అయింది, సూపర్ హిట్ అయింది తెలుగు రాష్ట్రాల వరకు. ఇక తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 18 కోట్ల కొంటే ఇక్కడ కేవలం 9 కోట్లు షేర్ మాత్రమే వచ్చింది. అంటే 50% వచ్చింది. ఇంకా 50% పోయినట్టే. తమిళ్లో సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అని చెప్పాలి. తమిళ్ హీరో ధనుష్, బట్ తమిళ్లోనే కలెక్షన్స్ లేవు. ఇక పాన్ ఇండియా లెవెల్ చూసుకుంటే కర్ణాటక, కేరళ అండ్ హిందీకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 5.5 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి మనకు 7 కోట్ల దాకా షేర్ వచ్చింది అన్ని కలిపి. అంటే పాన్ ఇండియా లెవెల్లో కూడా హిట్ అయింది సినిమా 1.5 కోటి లాభాలతో. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 8.5 కోట్ల కొంటే ఇక్కడ 15 కోట్ల షేర్ వచ్చింది. అంటే డబల్ వచ్చాయి. సో బ్లాక్ బస్టర్ హిట్ ఓవర్సీస్లో. బట్ టోటల్గా ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఏరియాలకు కలిపి 65 కోట్లకు కొంటే ఇప్పటి వరకు 12 రోజుల్లో 64 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఓవరాల్గా హిట్ అవ్వాలంటే ఇంకా 1 కోటి షేర్ రావాలి, అంటే 2 కోట్ల గ్రాస్ రావాలి. మేజర్గా తమిళనాడే దెబ్బేసింది. లేకుంటే సినిమా ఎప్పుడో బ్రేక్ ఈవెన్ అయ్యి ఓవరాల్గా మంచి లాభాలు చూసుకునేది ఓవరాల్గా. బట్ ఒక తమిళనాడు తప్పిస్తే మిగతా అన్ని ఏరియాలు ఆల్రెడీ లాభాలు తీసుకున్నాయి. అది మన ధనుష్ అండ్ నాగార్జున, రష్మిక, శేఖర్ కమ్ముల, దేవిశ్రీ ప్రసాద్ల కొత్త తెలుగు తమిళ పాన్ ఇండియా సినిమా కుబేరా రిలీజ్ అయిన 12 రోజుల్లో 127 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 64 కోట్లు. సినిమా బడ్జెట్ 130 కోట్లు అయితే 65 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. ఇంకా 1 కోటి షేర్ రావాలి సినిమా హిట్ అవ్వడానికంటే 2 కోట్ల గ్రాస్ రావాలి. ఈ 2వ వారంలో వచ్చేస్తాయి, సినిమా క్లీన్ హిట్ అవుతుంది. ఓకే, బాయ్.